శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మంగళగౌరి వ్రతాన్ని ఎప్పుడు ఏ తేదీన ప్రారంభించాలి, ఈ సంవత్సరం ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, అలాగే ఈ వ్రతాన్ని ఎన్ని సంవత్సరాల పాటు ఆచరించాలి, కొత్తగా పెళ్ళైన వారు ఈ సంవత్సరం ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చా, ఒకవేళ వీలు కాని ఎడల మరలా ఎప్పుడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. శ్రావణ మాసమందు ముఖ్యంగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాలలో మంగళగౌరీ దేవిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది అని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. మరి ఈ వ్రతాన్ని ఎవరు ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి అని అంటే, కొత్తగా పెళ్ళైన వారు పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఒకవేళ పెళ్ళైన మొదటి సంవత్సరం కుదరని పక్షంలో మరలా 3వ సంవత్సరంలో ఈ వ్రతాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది. అంటే పెళ్ళైన 2వ సంవత్సరం ఈ వ్రతాన్ని చేయకూడదండి. బేసి సంఖ్యలో ఉన్నప్పుడే ఈ వ్రతం చేయటం మనం ప్రారంభించవలసి ఉంటుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే అన్ని శ్రావణ మంగళవారాలు కూడా ఆచరించవలసి ఉంటుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? కొత్తగా వివాహమైన వారు, వివాహం కాని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వివాహమైన వారు తమ భర్త ఆరోగ్యంగా ఉండాలని, వివాహం కాని వారు తమకు శివుని లాంటి భర్త లభించాలి అని ఆ పార్వతీదేవిని కోరుకోవాలి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శ్రావణ మంగళవారాలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మరి ఈ సంవత్సరం కొత్తగా వివాహమైన వారు ప్రారంభించవచ్చా అంటే చక్కగా ప్రారంభించుకోవచ్చండి. ఈ సంవత్సరం కొత్తగా వివాహమైన వారే కాకుండా ఇప్పటివరకు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ప్రారంభించాలనుకునేవారు ప్రారంభించుకోవచ్చు. ఇంతటి విశేషమైన మంగళగౌరి వ్రతం 2024 సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన ప్రారంభించాలి, శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో శ్రావణ మాసం 5 ఆగస్టు 2024 సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం అమావాస్య తిథితో శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి. అయితే ఈ సంవత్సరం 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6వ తేదీ 2024 మంగళవారం. ఈ రోజు నుంచే మంగళగౌరి వ్రతాన్ని అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున తిథి విద్యా తిథి, నక్షత్రం మఖా నక్షత్రము. 2వ శ్రావణ మంగళవారం ఆగస్టు 13వ తేదీ 2024 మంగళవారం. ఈ రోజున తిథి నవమి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రము. 3వ శ్రావణ మంగళవారం ఆగస్టు 20వ తేదీ 2024. ఈ రోజున పాడ్యమి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రము. 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీ 2024. ఈ రోజున తిథి అష్టమి తిథి, నవమి తిథి, 2 తిథులు అయితే కలిసి ఉంటాయండి. నక్షత్రము రోహిణి నక్షత్రము. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. 2024 సంవత్సరంలో శ్రావణ మంగళ గౌరి వ్రతం గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మరికొంతమందికి తెలియచేయాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.